వెల్కమ్ టు ఆకి 24/7 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెనూ పాటించడం లేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్. చిత్తూరు జిల్లా కుప్పంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సిందే అని పెద్ద బంగారు నత్తం గ్రామస్తుల డిమాండ్. చదువుకు పేదరికం అడ్డు కారాదు, భవిష్యత్తులో పేదలకు పేద విద్యార్థులకు చేయూతనిస్తా జూనియర్ సివిల్ జడ్జి తేజస్విని. ఇల్లంతలో సందడి చేసిన డి డ్యాన్స్ షో 2024 విన్నర్ జాను లిరి ఘనంగా సన్మానించిన దండు సారయ్య. హిజ్రాలను ప్రభుత్వం ఆదుకోవాలి, దండు సారిక ఆలియస్ సారయ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, పట్టణానికి చెందిన ట్రాన్స్జెండర్ దండు సారిక ఆహ్వానం మేరకు ఇల్లెందుకు విచ్చేసిన డి షో విన్నర్ జాను లిరికి ఘన స్వాగతం పలికిన అభిమానులు. అనంతరం పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగిస్తూ ఆర్ఆర్ కాలనీలోని దండు సారయ్య ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జాను లిరిని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ సారహ్యలు షాల్వెల్ కప్పి జ్ఞాపికతో జాను లిరిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాను లిరి డ్యాన్స్ పై ఉన్న మక్కువతో చిన్ననాటి నుండి ఎన్నో ఒడిదుడుకులు అవమానాలు భరించిందని, అయినప్పటికీ ధైర్యంతో డ్యాన్స్ పై మక్కువతో డ్యాన్స్ లో తన సత్తా చాటి డి విజేతగా నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా జాను లిరి మాట్లాడుతూ దండు సారిక ఆధ్వర్యంలో కళాకారులను ప్రోత్సహించడం సన్మానించ గొప్ప విషయమని, కళ ఎవరి సొత్తు కాదని, ఎవరైనా సాధించాలనే లక్ష్యం ముందు అన్ని దిగదింపుడే అని ఆమె అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో జాను లిరి తల్లిదండ్రులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ ఎవరి సొత్తు కాదని నిరూపించుకుంది జాను లిరి. మై సిస్టర్ కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఎంతో మంది కళాకారులు చాలా మంది వెనుకబడి ఉన్నారు. ప్రతి ఒక్క కళాకారుడికి నేను ప్రోత్సహిస్తూ ఉంటా, ఎవరికైనా సపోర్ట్ చేస్తూ ఉంటా. అన్న ఇది లేదంటే నేను ముందుకుంటా. అలాంటి జాను మనకు దేవుడు పరిచయం చేసింది. జాను లిరి నేను ఎప్పుడు మర్చిపోను. నాకు 2 చెల్లెళ్ళు, జానుతో 3 చెల్లెలని చెప్తున్నా ఈరోజు. నా కోసం మీరందరూ నిజంగా మా గోదావరిలో జరిగింది, బట్ దానికన్నా అక్క చేసింది ఇంకా వేరే. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ అన్న. మీకు కూడా
ఒక్కసారి సార్కి కక్కకు ఒక్కసారి మీరు అందరు క్లాప్స్ కొడితే నా తరఫున ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫస్ట్ డీ షోకి వెళ్ళినప్పుడు చాలా భయపడ్డాను. అంటే మనం ఫోక్ డాన్స్ కదా, వాళ్ళు అక్కడ రకరకాల స్టైల్స్ చేస్తారు, ఎలా చేస్తాను ఫస్ట్ అక్కడికే ఫోన్ చేశాను, అక్క నాకు భయం అవుతుంది అక్క ఎలా చేయాలంటే, లేదు జాను నువ్వు చేయగలుగుతావు, నీ టాలెంట్ నీకు తెలియదు అని ఫస్ట్ చెప్పింది నాకు సారికక్క. నేను ఎప్పుడు భయపడ్డా, లేదు నువ్వు విన్ అవుతావు ఆ మాట ఎప్పుడు అన్నదో కానీ నేను నిజంగా గెలిచానక్క. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని, నువ్వు అన్నావు 3 చెల్లెళ్ళని, ఆ మాట ఎప్పటికీ అలాగే ఉండాలి. చిన్న చెల్లెగా మీరు అందరూ ఆదరించాలి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు ఎక్కువ మాట్లాడరాదు, ఇంతకన్నా ఇంకేం లేదు. ఓకే, అంటే ఒకటే చెప్పగలుగుతాను, ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అందరూ ఏం లేదు, మనలో ఏదైనా టాలెంట్ ఉంటే అది కంపల్సరీ చేయాలనుకుంటే చేయాలంటే, ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఒక గోల్ అనుకున్నామంటే దాని ముందు మనం సాగిపోతూనే ఉండాలి కానీ ఆగిపోకూడదు. ఆగిపోయిందంటే ఇంకా నిన్ను నువ్వు నమ్ముకోవాలి ఫస్ట్, ఎవరిని నమ్ముకోకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి కంపల్సరీ మన డ్రీమ్ మనం చేరుకుంటాం. సో డ్రీమ్ ఫుల్ చేయాలంటే మనని మనం నమ్ముకోవాలి, ధైర్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలకి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని మిస్ అయినటువంటి సందర్భంగా మెనూ పాటించడం లేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్ భువనగిరి. పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ని ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ హనుమంతరావు. మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ పాటించడం లేదని, గుడ్లు సరిగ్గా లేవని, పెరుగుకు బదులుగా మజ్జిగ పెడుతున్నారని, పిల్లలతో పనులు చేస్తున్నారని కేర్ టేకర్ రమేష్ను సస్పెండ్ చేసిన కలెక్టర్ స్కూల్ ప్రిన్సిపల్కి షాకోస్ నోటీసులు జారీ. మెనూ ఏది, మెనూ షీట్ ఏది, మెనూ ఏది అది పెరిగట్టవా? ఇంకా పెరిగట్టవా? నీళ్లు పోయటం కాదు, మధ్య కాదు. ఎందుకు ప్రభుత్వం 40 శాతం ఎందుకు ఇచ్చిన వెచ్చాట్లు మనం పెరగాలి? వాట్ ఈస్ దట్? ఏం చెప్తున్నాను ఎక్స్ప్లెనేషన్? వై ఆర్ మేకింగ్ ఎక్స్ప్లెనేషన్? మెనూ ఏది, మెనూ డిస్ప్లే ఎక్కడ డిస్ప్లే స్కూల్లో పెట్టా తినేది ఇక్కడ ఎక్కడ పెట్టాలి కదా ఒకటి. వీ షుడ్ డిస్ప్లే ద ఫ్లెక్సీ హియర్, నాట్ ఇన్ స్కూల్. తినే దగ్గర ఉండాలి. రూమ్ లో పెట్టి ఎవరు తెలవదు, ఏం ఫోటోలు ఉన్నాయి, ఏమున్నాయి ఎవరు తెలియదు. ఐ సస్పెండెడ్, ఐ గివ్ షో కాల్ ఎక్స్ప్లెయిన్. నందికొట్కూరు రోడ్డు అభయగిరి నందుగల వెర్సీ హోమ్ చిన్నారులకు ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చేర్తారెడ్డి. ఇటీవల గత కొద్ది రోజులకు ముందు కుప్పం నియోజకవర్గంలోని సాగునీటి చెరువుల సంఘం కమిటీ ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరగలేదని, కావున అధికారులు తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటూ మండల పరిధిలోని పెద్ద బంగారు నత్తం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వారి కథనం మేరకు ఇటీవల జరిగిన సాగునీటి పారుదల సంఘం ఎన్నికలలో ఓటింగ్ ప్రక్రియ జరగలేదని, రాజ్యాంగ వ్యతిరేకంగా ఏకపక్షం ఎన్నికలు నిర్వహించాలని, ప్రత్యర్థులకు నామినేషన్ వేసే అవకాశం సైతం కల్పించలేదంటూ ఆరోపణలు చేస్తున్నారు.
కనీసం ఓటర్ జాబితా తనిఖీకి సైతం ప్రజలు అవకాశం ఇవ్వలేదని ఇదెక్కడి రాజ్యాంగం అంటూ వారు ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలిచి రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు సైతం రాజ్యాంగ వ్యతిరేకంగా ఎన్నికల విధులను నిర్వహించినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాది పెద్ద బంగారనాథం గ్రామ పంచాయతీ. పెద్ద బంగారనాథం సంబంధించిన చెరువు కట్ట కింద సంబంధించిన భూములకి ఎలక్షన్ పెట్టినారు. కనీసం 43 ఏళ్ళ నుంచి, నాకు వయసు 43 ఏళ్ళు. ఈ 43 ఏళ్ళ నుంచి కట్ట కింద నీళ్ళు క్రమశిక్షణగా వదులుతా లేదు. వదిలినా కూడా మొత్తము మా కైళ్ళనే 5 బోర్ల నీళ్లు వెళ్తూ ఉంది. దాన్ని సమస్య తీర్చండి అని చెప్తే ఎవరికైనా తీర్చలేదు. ఇప్పుడు ఎలక్షన్ కొత్తగా పెట్టినారు. ఎలక్షన్ అని చెప్పినారు కానీ ఎలక్షన్కి ఎవరికి కానీ తెలియలేదు. ఈ ఊర్లో దండూరా వేపించినారు. అది సాయంకాలం 6 గంటలకు దండూరా వేపించినారు. మార్నింగ్ 8 ఎలక్షన్ అయిపోయిందని చెప్పేసి క్లియర్ చేసేసినారు. మేము చూస్తామని చూస్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని తరిమేసినారు. దానికోసం 10 మందికి న్యాయం జరగాలనే కోసము ప్రతి ఒక్కరూ మాకు సహకరించి, మీ మీడియా వాళ్ళు కానీ ఈ ఊరు ప్రజలు కానీ సహకరించి, పోలీసు వాళ్ళు సహకరించి మాకు రీఎలక్షన్ పెట్టాలని మేము కోరుతున్నాం. మీటింగ్ జరుగుతుంది, పద్ధతి ప్రకారం మీరు చేయలేదని చెప్పి నేను అడిగిన దానికి నువ్వు అడగడానికి అక్కర్లేదు, నువ్వు ఓటర్ లిస్ట్లో లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పర్మిషన్. ఆ తర్వాత వచ్చినాక పోలీసులు అందరూ దిగి ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరినీ డిస్టర్బ్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి లతీగా మమ్మల్ని కొట్టడానికి వచ్చినారు. పద్ధతి ప్రకారం ఎన్నికలు జరగలేదు. వాళ్ళంతా వాళ్ళు ఎవరైనా వస్తే, ఎవరైనా నామినేషన్ అడిగితే ఒక ఆయన వచ్చి నామినేషన్ అడిగాడు. నామినేషన్ ఎందుకు, నామినేషన్ అన్నీ ఇవ్వడం లేదు అని చెప్పేసినారు. నామినేషన్ లేకుండా మీరు రూల్లో చెప్పినారు కదా, నామినేషన్ ఇస్తేనే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి కోసం నేను అడిగితే నామినేషన్ అవన్నీ ఏం లేదు, వెళ్ళిపోండి ఇవన్నీ ఆల్రెడీ సెలెక్టెడ్, డిసైడెడ్ అని చెప్పేశారు. అందుకని ఈ ఎన్నికలు చెల్లుబడి కాదు. అగైన్ మళ్ళీ ఈ ఎన్నికలు జరిపించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇది కుప్పం మండలం పెద్ద బంగారం పంచాయతీ. ఇక్కడ 21st సాటర్డే ఎలక్షన్ జరిగింది. ఇరిగేషన్ వాటర్ సరైన పద్ధతి జరగలేదు. సరైన నోటీసులు ఎవరికి ఫార్మర్స్కి తెలియజేయలేదు. ఇక నామినేషన్ చేసే పద్ధతి కూడా కరెక్ట్గా ఫాలో చేయలేదు. నామినేట్ చేసే కోసం అలో చేయలేదు ప్రజలు ఎవరిని. పోలీసు వాళ్ళు 144 సెక్షన్ అని చెప్పి అందరినీ పంపించినారు. సో ఎవరు రావడానికి అలో చేయలేదు. ఇక్కడ ఇష్టార్జంగా ఎలక్షన్ వాళ్ళు ఎన్నుకున్నారు. ప్రజలు ఎవరు మాత్రం ఓటు వేయలేదు. ఒక 30% ఓటు కూడా వేయకుండా దీన్ని ఎలాంటి ఎలక్షన్ ఓటు వేయకుండా దీన్ని ఎలా ఎలక్షన్ అంటారు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసి బై ఎలక్షన్ కావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కలిసి ఫార్మర్స్ అంతా దగ్గర మళ్ళీ బై ఎలక్షన్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. దానికి ప్రెస్ వాళ్ళు మేము కన్సల్ట్ అవుతున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ అతిథి సింగ్, డిఆర్ఓ విశ్వేశ్వర్ నాయుడు, డిఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, ఎన్టీఎస్లు వెంకటపతి, వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు నగరంలోని స్టాండన్పురంలో 4 గంటల రాజమ్మ బాపిస్ట్ ప్రేయర్ హౌస్లో జర్నలిస్టులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ జయకత్ మాట్లాడుతూ చెడ్డవారు రాజ్యమేలుతున్నాడు అంటే మంచివాడు మౌనంగా ఉండటమే అని, భయము, స్వార్థము, చేతగాని తనము వల్ల సమాజంలోని చెడుని ప్రశ్నించలేకపోవడం జరుగుతుందని, ప్రశ్నించే తత్వం జర్నలిస్టులకు సాధ్యమవుతుందని అన్నారు. నేను చదువుతా, ప్రభుదూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. మిషనరీలోనే అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీలు ఎన్నో వందల సంఘాలను కర్నూలు ప్రాంతంలో స్థాపించారు. స్వాతంత్రానికి 18th సెంచరీలోనే మిషనరీలు కర్నూలు ప్రాంతానికి వచ్చి అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ చర్చ్ దళితులు ఆనాడు అంటరాని వారిగా, అణగారిన వారిగా, సమాజంలో వెలివేయబడిన వారిగా, కట్టుకోవడానికి బట్టలు లేక, తినడానికి సరైన తిండి లేక, ఊరి బయట బతుకుతున్నటువంటి వారికి క్రిస్మస్ సంతోషాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తుని పరిచయం చేశారు. వారికి యేసుక్రీస్తుని పరిచయం చేయడమే కాకుండా వారి జీవన శైలిని మార్చారు. ఈరోజు మేమందరం ఈ విధంగా కట్టుబట్టలు, సూట్లు వేసుకొని నిలబడగలిగినాము అంటే ఆనాడు మిషనరీలు చేసినటువంటి సేవా పరిచర్య. ఆనాడు మిషనరీలు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చినారు, తినడానికి తిండి ఇచ్చినారు. అంతేకాకుండా చదువుకోవడానికి విద్యా సంస్థలు 18th సెంచరీలోనే కర్నూలు కుల సమాజంలో 175 ఎయిడెడ్ స్కూల్స్ ఉండేవి. కాలక్రమేణా అవి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అంతగా ప్రతి గ్రామీణ ప్రాంతంలో, మారుమూలల బస్సు లేని ప్రాంతంలో కూడా ఆనాడు దళితవాడలో ఏబిఎం స్కూల్స్ నిర్మించడం జరిగింది. వాళ్ళకు పని లేదు అంటే పని నేర్పించడం కోసం, వాళ్ళ కోసం అని చెప్పి కార్పెంటరీ పని నేర్పించడం జరిగింది. కూలి పని చేసుకునే వాళ్ళ కోసం పొలం కొనివ్వడం జరిగింది. ఆ విధంగా ఈ కోల్స్ ధర్మాపురం, కోల్స్ అనంతపురం ప్రతి గ్రామంలో మినిమం 50 నుంచి 100 ఎకరాల భూమిని ఆ చర్చికి కొనివ్వడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో దళితులు ఒక స్థితిలోకి రావాలి, వాళ్ళ స్థితిగతులు మారాలి. ఈనాడు మా స్థితిగతులు మారినాయంటే ఆనాడు మిషనరీలు యేసయ్యను పరిచయం చేయడం, అంటే ఏ విధంగా గొర్రెల కాపర్లకు దేవుని సువర్తమానం అందజేసి వీధి బయట, ఊరి బయట ఉన్న గొర్రెల కాపర్లను ఊరిలోనికి ఏ విధంగా తీసుకురావడం జరిగిందో ఆ సువర్తమానము మాకు కూడా దళిత వాడలో ఉన్నటువంటి క్రైస్తవులకు, దళితులకు సువర్తమానం అందజేసి స్థితిగతులను మార్చింది ఆ యేసయ్య ప్రేమని. అందుకోసమే నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించుమనే దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ ఖచ్చితంగా క్రైస్తవులు పాటించాలి. మేము కూడా అది కూడా తోలుకురావడం. ఆ సంవత్సరం ఇద్దరం తీసుకున్నాము. అలా 2000 పోయిన సంవత్సరము ఆనంద్ మీతో పాటు జర్నలిస్టులకు ఒక 20 మంది దాకా చేద్దామని చెప్తే దాదాపు 25 మెంబర్స్ అయినారు. అయినా కూడా సార్ అయిపోతే మళ్ళీ తీసుకొచ్చి కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 15 మెంబర్స్కి చెప్పారు. అందుకే వాటి వరకే నేను ఇచ్చాను. చాలామంది కూడా మమ్మల్ని ఇవ్వలేదు అది అనుకుంటారు. కానీ ఈ దేవుని ప్రేమను బట్టి ఎవరైతే పొందవలసిందో వారే దాన్ని పొందుకుంటారని తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ దేవుని కృపను బట్టి సార్ మనకి హెల్ప్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే సార్ వాళ్ళు దేవుని సేవకులకి ఎక్కడ ఏదైనా ఆటంకం జరిగినా వాళ్ళు ముందుండి పోరాడుతుంటారు. మనం చేయవలసిందల్లా ఏంటంటే మన సాధ్యమైనంత వరకు వాళ్ళు న్యూస్ కవర్ చేయడానికి మీరు సహకరించాలని సార్ అయితే నాకు చెప్పలేదు, కానీ నేను చెప్తున్నాను. సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరిని దయచేసి ఎవరిని కించపరిచేది లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు. దయచేసి గమనించాలి. అయిపోతాయి ప్రశ్నించే వాళ్ళు లేక అంబేద్కర్, అందుకోసమే ఏపీజే అబ్దుల్ కలాం అంటారు, ప్రశ్నించి మంచివాడు చెడ్డవాడు రాజ్యం వెళుతున్నాడు అంటే మంచివాడు మౌనంగా ఉండటమే. ఒకటి భయం వలన, రెండవది స్వార్థం వలన, మూడవది చేతగానితనం కావచ్చు. కానీ అవన్నిటినీ మధ్యవర్తిగా
ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణపై ప్రభుత్వ ఉద్యోగులు అవగాహన కలిగి ఉండాలని కుప్పం పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పురపాలక సంఘం ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ జిమ్ ధామ్ ఆధ్వర్యంలో కమిషనర్ ప్రాతికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిష్కార వేదిక నిర్వహణపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తూ నియమావళిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ విషయమై కుప్పం పట్టణ పరిధిలోని సచివాలయ పురపాలక సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి అర్జీదారుని సమస్యలకు సానుకూలంగా విని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని, ఆర్థిక పరమైన సమస్యలను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సోము, సురేష్, జగదీష్, శివ, టీడీపీ నాయకులు ఎంఆర్ సురేష్, పట్టణ పరిధిలోని సచివాలయ సిబ్బంది, పాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక SOP ఇచ్చారు, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ నేను మీకు గ్రూప్లో పెట్టాను, గౌరవ కౌన్సిల్ గ్రూప్లో పెట్టాను. దాంట్లో ఏం చెప్పాడు, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వమన్నాడు, కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వమన్నాడు, ట్రైనింగ్ ఇవ్వమన్నాడు. హ్యాండ్ హోల్డింగ్ అంటే మీకు అది ఎలా చేయాలి ఏంటనేది ఒక ట్రైనింగ్ లాగా, ప్రజలతో ఎలా మెలగాలి అనేది PS టు పర్సనల్ సెక్రటరీ టు ద CM సార్ హూ ఈజ్ రాజమౌళి సార్ క్లియర్గా కేటగారికల్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఒకసారి ఓపెన్ చేయండి, ఓపెన్ ద గ్రూప్, వార్డ్ సెక్రటరీస్ గ్రూప్, సచివాలయ సిబ్బంది, బిల్ కలెక్టర్స్, మేస్త్రీలు. మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే విలేకరులు కూడా, విలేకరులు వచ్చారు, మిమ్మల్ని ఎందుకు పిలిచారు తారీఖు నుంచి ఈ యొక్క రిడ్రసలు అత్యద్భుతంగా ప్రజల యొక్క సంతృప్త స్థాయి. పురపాలక సంఘం ఆఫీస్కి వచ్చినా, సచివాలయంకి వెళ్ళినా ఈ సమస్య పరిష్కారం ఇంటికి వెళ్తాము. ఏది వాడు కొండ మీద కోద్దామంటారు, అది కావు. అయ్యా నువ్వు కొండ మీద కోద్దామన్నావు, ఇదిగో కొండకాలంటే సమయం వచ్చి డీటెయిల్గా రాస్తాం. వాళ్ళు అడుగుతుంటారు, అద్భుతంగా చేద్దాం సార్, సాయంత్రానికి పురపాలక సంఘం సింగపూర్ అంటారు. చేద్దాం అయినా ఇదిగో చేయాలంటే ఈ పనులు చేయాలని లిస్ట్ రాసి ఎండార్స్మెంట్ ఇటువే వాళ్ళు అడుగుతారు, మనమే చేయలేము. ఫైనాన్షియల్ ఇష్యూస్ అడిగినప్పుడు అయ్యా ఇది యువర్ సిన్సియర్లీ ఏవి రాజమౌళి IAS సెక్రటరీ టు HCM ఎవరంటే ఎవరు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెక్రటరీ, ఆయన పర్సనల్ సెక్రటరీ టు ద ఆనరబుల్ CM సార్. కలెక్టర్స్కి నిలబెడుతూ మన గ్రూప్లో వచ్చింది ఉత్తర్వులు, ట్రైనింగ్ ఇవ్వమని, దాని గురించి మిమ్మల్ని పిలిచాను. సబ్జెక్ట్ స్ట్రెంథనింగ్ ద గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ ఎన్హాన్స్డ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్. అంటే అర్థం ఏంటి, ఈ యొక్క ఇందాక గౌరవ మంత్రి గారు చెప్పినట్టే స్ట్రెంథనింగ్ ఆఫ్ ద గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఏదైతే ఈ యొక్క ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సిస్టమ్ ఉన్నదో దాన్ని ఇంకా బాగా సిటిజన్స్ సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు ప్రయత్నం చేయండి. ఒక ముఖ్య ఉద్దేశం. డియర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం కుప్పం పురపాలక సంఘంలో PGRS పై, పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్న్ సిస్టమ్ పై గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడం జరిగింది. స్టేక్ హోల్డర్స్తో సచివాలయ సిబ్బంది, మేస్త్రులు, శానిటరీ సెక్రటరీస్, మా గౌరవ కౌన్సిల్ ఆధ్వర్యంలో వాళ్ళకి చక్కగా హ్యాండ్ హోల్డింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క PGRSకి సోమవారం పూట లబ్ధిదారులు ఎవరైతే ప్రతి ఆఫీస్కి వస్తారో వాళ్ళ పట్ల గౌరవంగా హెల్ప్ డెస్క్ పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా వాళ్ళని ఫెసిలిటేట్ చేసి, వాళ్ళకు ఆఫీస్కి వచ్చినప్పుడు కాస్త మంచినీళ్ళు, కాస్త టీ, కూర్చోడానికి ఒక కుర్చీ వేసి గౌరవంగా ట్రీట్ చేసి ప్రజల యొక్క సమస్యల్ని మున్సిపల్ కమిషనరు ఒక 2-3 నిమిషాల పాటు వాళ్ళ సమస్య విని, ఫైనాన్షియల్ సమస్య అయితే కొన్ని సమయం తీసుకొని నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇమ్మీడియట్గా చేయగలిగి వెంటనే చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. దీంట్లో మా సచివాలయ సిబ్బంది, మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు, స్టేక్ హోల్డర్స్ అందరూ పాల్గొన్నారు. ఇక నుంచి పురపాలక సంఘ పరిధిలో ప్రజల యొక్క సంతృప్త స్థాయిని పెంచడానికి నిరంతరం కూడా ప్రజల పట్ల సానుభూతితో, ఎంపతితో వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలని సిబ్బందికి సూచించడం జరిగింది. మా గౌరవ కౌన్సిల్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చక్కగా ఈ ట్రైనింగ్ కార్యక్రమం 2 hours పాటు 10 to 12 2 hours చక్కగా ట్రైనింగ్ ఇచ్చి ప్రజలతో ఎలా మెలగాలని కూడా సూచనలు ఇచ్చి పంపడం జరిగింది. ఇక నుంచి ప్రజల యొక్క సమస్యల పట్ల సానుభూతితో
వాళ్ళ పరిష్కారం చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చే నెల మన పురపాలక సంఘంలో పర్యటించేలోపు ముఖ్యమంత్రి గారి దృష్టికి చిన్న చిన్న సమస్యలు ఏవి కూడా అంటే పురపాలక సంఘ స్థాయిలో, కౌన్సిలర్ స్థాయిలో, సచివాలయ సిబ్బంది స్థాయిలో చేయగలిగినది చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఏదన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళాలి. కానీ ఈ చిన్న సమస్యలు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవడం కూడా ఈరోజు మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ కార్యక్రమం ఖచ్చితంగా మేము విజయవంతం అవుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అతి తక్కువ అర్జీలు మాత్రమే ఆయన వద్దకు వెళ్ళేటట్టుగా ప్రజల సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. అది లైట్ కావచ్చు, కుళాయి కావచ్చు, కుళాయి కనెక్షన్ కావచ్చు, ఎక్కడన్నా చిన్న చిన్న కలవట్ రిపేర్లు కావచ్చు, అవన్నీ కూడా సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి మా గౌరవ కౌన్సిలర్ సూచనలతో ముందుకెళ్తాము. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా టేకాఫ్ అయ్యేదానికి అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాము. గువేరా ఫిలిమ్స్ నిర్మాణ సారథ్యంలో నిర్మాణం అవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా యూనిట్ పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని వారిని దర్శించుకున్నారు. దర్శకుడు ఎస్ఎన్ వర్మ, హీరో డాక్టర్ విశ్వాస్, ప్రముఖ నటులు వెంకీ, మంకీ, పంచు ప్రసాద్, సినిమాటోగ్రాఫిక్ సాయి, యూట్యూబర్స్ లక్కాకుల గౌతమ్ దర్శించుకొని అభిషేకం నిర్వహించారు. సినిమా యూనిట్ సభ్యులకు పూజారులు ప్రత్యేక దర్శనం చేయించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి సినిమా విజయవంతం కావాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్ఎస్ వర్మ మాట్లాడుతూ సినిమా నిర్మాణం పూర్తి కావచ్చిందని, జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. సినిమా టైటిల్ అధికారికంగా త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతో దైశవే నమః. నమస్తే స్తనమనే బాహుభ్యామతే నమః. యా దైశుష్యమదమః శివం బహూపతే నమః. శివాశరవ్యా జాతమతయా నర్తమయా యాతే రుద్రశివ తనూరఘోరా పాపకాశని దయానస్తరువాశంతమయా గిరిశంతామజాగణేః. యా విశంగిరిజందహస్తే విభరిజస్తవే శివాంగిరస్తదాం కుర్మాహికం సే పురుషం దిగదు. శివేన వదసాత్మాగిరి సాక్షావదామసే యథానస్రం లక్ష్మణం సమనాసదు. అధ్యవోర్ధవత్తాః ప్రథమో దేవ్యో భజగు మహేవచ్చ సర్వాః శంభయన్ సర్వాః ఆస్త్యాధ్యాన్యః అసౌర్యస్తాంబరో అరుణతముఖస్వమంగళః ఏచే వాగ్ముద్రావిదో దక్షిణా సహస్రజో వైశాఖేణ ఈమహే అసయ్యావసర్పద్రీలగ్రీవావలాహినః ఉతైనం గోపా అదృశన్నదన్హార్యః ఉదైనం విశ్వాభూతారసదృష్టామణయాత్నః నమో అస్మనీలగ్రీవాయ హస్రాక్షాయ మేధసే అథో ఏ అస్య సత్వానాహన్నేభ్యాకరణ్ నమః ప్రపంచ ధన్వనత్వభయోరాత్మయోర్జాం యాశ్చతే అస్మశమఃపరాతా భగవామవ అవదత్యధనస్మగం సహస్రాక్షుషే విశేష్య శల్యానాం ముఖాశివనస్మనాయ భవ విద్యంధనః మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.